మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కొమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కొమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలుగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రియులారా, నేటి దినములలో శిథిలమైపోతున్న మన కుటుంబాల కొరకు, పాడైపోతున్న మన యవన బిడ్డల జీవితాల కొరకు దేవుని వైపునకు తిరిగి ఆయన సన్నిధిని మన హృదయాలు కుమ్మరించి మనం ప్రార్థించాలి. లేఖనములలో చాలామంది భక్తి కలిగిన స్త్రీలు, అనేక మంది భక్తులు వారి ఆవేదనలలో, వారి కన్నీటిలో, అనేకమైనటువంటి సమస్యలలో దేవుని వైపునకు తిరిగి ఆయన సన్నిధిని హృదయాలు కుమ్మరించి శ్రేష్టమైన ప్రతిఫలము పొందుకున్న వారిని చాలామందిని మనం చూడగలుగుతాం. అందుకనే వాక్యము కూడా ఇలాగ వివరించుచున్నది. 62వ కీర్తన 8వ వచనం మనం చదవగలిగితే, జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ప్రియులారా, గమనించాలి, లోకములో మనుషుల్ని ఆధారం చేసుకుంటే ఎవరు మనల్ని ఆదరించేవారు ఉండరు. మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నువ్వే పరిస్థితులు గుంటే వెళుతున్నా, నీ కుటుంబపు స్థితిగతులు ఎలాగున్నా, నువ్వు దేవుని వైపునకు తిరిగి ఆయన సన్నిధిని నీ హృదయం కుమ్మరించి ఆయనకు ప్రార్థన చేయి. తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నీ పట్ల కృప చూపి ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి. కన్నీటిలో, ఆవేదనలో, దుఃఖములో, సమస్యల్లో ఉన్న వారందరినీ ఆదరించి, ధైర్యపరిచి, లేవనెత్తి కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెట్టి స్థితిగతుల్లో ఉన్నారో అందరి హృదయాలను ఎరిగిన దేవా, మీరే ఉన్నతమైన మీ కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. బిడ్డలు వెళ్తున్న మార్గం అంతటినీ సరళం చేయండి. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.